మిథున్ రెడ్డికి కూడా ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది కాబట్టి సిట్ ఇక ఆయన అరెస్ట్ చేస్తుంది. ఆయన అరెస్ట్ చేయడం అంటే ఇంకా ఆల్మోస్ట్ జగన్ డోర్ కొట్టినట్టే అనేది ఒక అంచనా. మీ అభిప్రాయం ఏంటి? అంటే అంతవరకు ఓకే, కరెక్ట్. అంతవరకు తర్వాత ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దుబాయ్లో వైఎస్ సునీల్ రెడ్డి అనే అతను కంపెనీల్లోకి పెట్టుబడులు మరలించిన వ్యక్తి అతను అనేది బూదాటి చాణక్య వాళ్ళు అటువంటి వాళ్ళు చెప్పిన మాట. వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ఏంటంటే ఇక్కడ నుంచి కసిరెడ్డి వాళ్ళు పంపిన డబ్బుల్ని అతను అక్కడ ఉండి ఛానలైజ్ చేశాడు, అంటే పెట్టుబడులు పెట్టడం అవి చేశాడు అనేది. బహుశా మరి నెక్స్ట్ అటుపోతుందా లేకపోతే మీరు చెప్పినట్టు తాడేపల్లి వైపు వస్తుందా అనేది మనం వెయిట్ చేయాలి. ఏది ఏమైనా కానీ మనం సిట్ని మాత్రం మనం అభినందించక తప్పదు. ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో మామూలుగా జనరల్గా ఈ వైట్ కాలర్డ్ అఫెన్సులు ప్లస్ ఇటువంటి క్రైమ్స్ని చేజ్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా శ్రమతో కూడిన పని, చాలా ఒత్తిళ్లతో కూడిన పని. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే టక్ మిస్ అయిపోతారనమాట. అప్పటికే చాలామంది మిస్ అయిపోయారు, సింగపూర్ వెళ్ళారు, చాలా చోట్లకి పరారైపోయారు కదా. వాళ్ళంతటా వాళ్ళు సింగపూర్ వెళ్ళిన వాళ్ళు ఐఐటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి లొంగిపోయేలాగా చేసింది సిట్. అంటే ఇవన్నీ చూస్తే మనకి ఇట్ ఈజ్ ఏ చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ లాగానే కనపడుతున్నది. ఈ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేయటం అనేది చాలా ఎఫిషియెంట్గా చేయగలిగారు అనేది నా ఒపీనియన్ అండి. నాకు బాగా, అంటే ఇప్పటికే ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది దాదాపు 60 కోట్ల ఇది చేయటానికి. త్వరలో ఇంకొక 150 కోట్ల వర్త్ ఆస్తులు కూడా వాళ్ళు జప్తు చేయబోతున్నారనేది అదొక ఇన్ఫర్మేషన్. అంటే 150 కోట్లు జప్తు చేశారు అంటే మనీ ట్రయల్ దాదాపుగా ఎస్టాబ్లిష్ అయినట్టు లెక్క. ఇటువంటి కేసుల్లో మనీ ట్రయల్ అనేది చాలా కష్టమైన విషయం. అటువంటి దాన్ని చేసి వాళ్ళు పట్టుకోగలిగారు అంటే నిజంగా వీ హావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ సిట్. చాలా డీప్ గానే ఇన్వెస్టిగేట్ చేశారు. ఇంకొకటి టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించటం వల్ల ఈ డిలీటెడ్ వీడియోస్ని కూడా రిట్రీవ్ చేయటం అనేది అసలు ఈ కేసులో ఇంకొక కీలకమైన మలుపు. మొత్తం అందులో వీడియోలు వీళ్ళందరూ డిలీట్ చేసిన తర్వాత ఆ ఫోన్లను కూడా వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళకు కొంత అమౌంట్ ₹1,00,000 ఎంతో ఇచ్చేసి మీ ఫోన్లు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని చెప్పారు. సో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వీళ్ళందరూ కూడా ఫోన్లు ఒక చోట పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే డిలీట్ చేశారు. డిలీట్ చేసినా వాళ్ళ మీద నమ్మకం లేక గవర్నమెంట్ మారిన తర్వాత ఈ బ్యాచ్, ఈ కింగ్ పిన్స్ అందరూ కూడా ఆ సెల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకొని మనం ఇంక ఇది అయిపోయింది, మన ఈ చాప్టర్ అయిపోయింది, మనం ఇంకా మన కుంభకోణం బయటపడదు అని వాళ్ళు రకరకాలుగా ఊహించుకున్నారు. మరి బహుశా వాళ్ళకన్నా పోలీసులు చాలా తెలివిగలవాళ్ళే ఉంటారు కదా. అందుకని దాన్ని చేంజ్ చేశారు. ఆ డిలీటెడ్ వీడియోస్ను కూడా చూడటం అనేది ఇది ఇంకొక అనదర్ సిగ్నిఫికెంట్ పాయింట్ ఇన్ దిస్ కేస్ అనమాట. ఇటువంటి అంటే అటు టెక్నాలజీ వాడారు, ఇంకోవైపు స్ట్రాటజీ వాడారు, ఇంకొక వైపు ఎక్కడి నుంచి ఎటువైపు ప్రెజర్స్ వచ్చినా కానీ లొంగకుండా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. అది కొంచెం ఆలోచించాలి. ఎటువైపు నుంచి ఎక్కడి నుంచి ప్రెషర్స్ వచ్చినా లొంగకుండా అనే దగ్గర కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే నా ప్రెషర్స్ ఇన్ ద సెన్స్ మీరు అన్నది పొలిటికల్ ప్రెషర్స్, ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ కేసు ఇది కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగిన ఒక స్కామ్. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో లేకపోయినా ఆయనే కదా పెద్ద పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. సో ఇది హై ప్రొఫైల్ స్కామ్ ఇది. దీంట్లో ప్రెషర్స్ ఉండవు అని మనం అనుకోలేం. ఎందుకంటే రాజకీయ నాయకులు అందులోకి మారుతూ ఉంటారు. రకరకాల ఈక్వేషన్స్, అవసరాలు చాలా ఉంటాయి. అంటే వీళ్ళు ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే
తడవకి కూడా వీళ్ళు రకరకాల న్యాయస్థానాలకు వెళ్తున్నారు, హైకోర్టుకి సుప్రీంకోర్టు దాకా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకంటే స్పీడ్ గా వీళ్ళే స్పీడ్ ఉన్నారు, ఎవరైనా నిందితులు స్పీడ్గా చాలా స్పీడ్గా ఉన్నారు. మరి ఆ స్పీడు వాళ్ళంత స్పీడ్గా వెళ్తున్నా కానీ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ రాకుండా చేసుకుంటూ ముందరికి వెళ్ళటం అనేది అది చాలా విపరీతమైన ఒత్తిడి తెస్తూ ఉంటుంది సిట్ ఆఫీసర్ల